విజయ్కు మరోసారి సిబిఐ నోటీసులు ఇచ్చింది. గతేడాది కరూర్లో జరిగిన టీవీకే బహిరంగ సభలో తొక్కిసలాట ఘటనలో విచారణకు రావాలంటూ సిబిఐ నోటీసులో పేర్కొంది. రేపు సిబిఐ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. గతేడాది టీవీకే ర్యాలీ సందర్భంగా కరూర్లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జనవరి 19న విజయ్ ఇంతకు ముందు సిబిఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. తాజాగా మరోసారి విచారణకు రావాలని సిబిఐ నోటీసులు ఇచ్చింది. గతేడాది సెప్టెంబర్ 27న జరిగిన ఈ విషాద ఘటనపై మద్రాస్ హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం తమిళనాడు ప్రభుత్వం ఒక సభ్యుడితో కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే సుప్రీంకోర్టు మరింత లోతైన దర్యాప్తు అవసరమని భావించి ఆ కమిషన్ను రద్దు చేసింది. కేసును సిబిఐకి బదిలీ చేస్తూ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ప్యానెల్ పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలంటూ ఆదేశించింది. కరూర్లో విజయ్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. అందుకు సభకు వచ్చిన అభిమానులు, కార్యకర్తలకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం, ఆహారం, నీరు, మరుగుదొడ్డి వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోయింది. ఫలితంగా పరిస్థితి అదుపు తప్పింది. విజయ్ ఆలస్యంగా వేదికకు చేరుకోవడం కూడా గందరగోళానికి కారణమైందని తమిళనాడు పోలీసులు ఆరోపించారు. తమిళనాడు పోలీసులు ఈ ఘటనకు విజయ్ ఆలస్యమే కారణమంటూ పేర్కొన్నారు. అయితే విజయ్ ఆరోపణలను ఖండించారు.